పార్లమెంట్ సెంట్రల్ హాల్ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతోంది. స్వతంత్ర భారతంలో ఒక దేశం ఒకే పన్ను అంటూ అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్న జీఎస్టీని అమల్లోకి తెస్తూ ఈ అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో గంట మోగించనున్నారు ప్రధాని మోడీ. ఎన్డీఏ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం రాత్రి 10:45 మొదలు కానుంది. మొత్తం 80 నిమిషాల కార్యక్రమంలో రాష్ట్రపతి రావడానికి ముందుగానే జీఎస్టీపై 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శిస్తారు. జీఎస్టీ ఆరంభ వేడుకకు రాజకీయ ఆర్థిక ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. న్యాయ, పారిశ్రామిక, ఆర్థిక, క్రీడా, వ్యవసాయ రంగాలతో పాటు పలు రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది ఆర్థిక శాఖ. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీపై క్లుప్తంగా ప్రసంగిస్తారు. ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాలు ఉంటాయి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు జీఎస్టీని అమల్లోకి వచ్చేందుకు సూచికగా గంట మోగిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే జీఎస్టీ ప్రారంభోత్సవ సమావేశాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, ఆర్జేడీ నేతలెవరూ ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సీనియర్ నేతలతో చర్చించి జీఎస్టీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం పేరుతో రాష్ట్రపతి స్థాయిని ప్రధాని మోడీ తగ్గిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతున్నప్పుడు జీఎస్టీని మోడీ ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. అయితే జీఎస్టీ నిర్ణయాన్ని అంగీకరించడానికి విపక్షాలకు విశాల దృక్పథం ఉండాలన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. జీఎస్టీని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వస్త్ర వ్యాపారులు 3వ రోజు కూడా బంద్ పాటించారు. ఇవాళ షాపుల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపనున్నారు. 3 రోజుల పాటు షాపులు తెరవని వస్త్ర వ్యాపారులు బంద్లో భాగంగా ర్యాలీలు చేశారు. వస్త్రాలపై భారీ పన్నుతో తాము ఆర్థికంగా నష్టపోతామని, అమ్మకాలు పడిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకారులు. ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీతో తీవ్రంగా నష్టపోయేది వస్త్ర వ్యాపారులేనంటూ ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులను వెలివేసిన ఘటనలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓ వర్గానికి సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలతో 3గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బలరామకృష్ణరాజు, ముదునూరి రామరాజు, గుట్టుకుప్పల శ్రీనివాసులను అరెస్టు కావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు సమయంలో ఏర్పడిన వివాదంతో అగ్రకులాలు తమని సాంఘికంగా బహిష్కరించాయంటూ దళితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పర్యటించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం దారుణమన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు చేరుకుంటారు. గ్రామంలో సాంఘిక బహిష్కరణకు గురైన దళితుల్ని పరామర్శిస్తారు. 144 సెక్షన్ కొనసాగుతున్న గరగపర్రులో జగన్ పర్యటనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పర్యటన ముగిశాక తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం చేరుకుంటారు. ఏజెన్సీలోని చాపరాయి గ్రామంలో విషజ్వరాల బాధితుల్ని రేపు పరామర్శిస్తారు. అక్రమంగా నిర్వహిస్తున్న సరోగసీ కేంద్రాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సరోగసీ సెంటర్ పేరిట జరుగుతున్న లక్షల రూపాయల దందా వ్యవహారాన్ని ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. సరోగసీ సెంటర్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో ఇవాళ డీఎంహెచ్ఓ నివేదిక ఇవ్వనున్నారు. వెస్టిండీస్, భారత జట్ల మధ్య ఇవాళ 3వ వన్డే జరగనుంది. యాంటిక్ ఫాలో జరగనున్న ఈ మ్యాచ్లో విజయం కోసం వెస్టిండీస్ సాయశక్తుల పోరాడనుంది. 5 వన్డేల సిరీస్లో తొలి వన్డే వర్షంతో రద్దు కాగా రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 1-0తో ముందంజలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పరితపిస్తోంది. అయితే కోహ్లీ సేనకు చెక్ పెట్టి మ్యాచ్ గెలిచి సిరీస్పై పట్టు సాధించాలని భావిస్తోంది కరేబియన్ టీం. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. ఆయన కోరితే అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని, అందులో భాగంగానే కాపు కార్పొరేషన్ ఏర్పాటు, మంజునాథ కమిషన్ నియామకం జరిగిందన్నారు చినరాజప్ప. సీఎం కాపులను బీసీలో చేరుస్తారని ముద్రగడకు తెలుసని, తన వల్లే కాపులను బీసీలో చేర్చారని చెప్పుకోవడానికే పాదయాత్రలు, ధర్నాలు చేస్తున్నారన్నారు మంత్రి.
శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి. టీడీపీలో శిల్పాకు ఎలా అన్యాయం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు ఆయన. సాగునీటి అభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కేఈ ప్రభాకర్ కు కర్నూలులో జరిగిన సన్మాన కార్యక్రమంలో కె కృష్ణమూర్తి పాల్గొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. జగన్ చేయి పట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడం అంటే బురదలో పడ్డట్టేనని కేఈ విమర్శించారు. తూర్పు గోదావరి విశాఖ జిల్లాలోని ఏజెన్సీల్లో విష జ్వరాలు, ఆంథ్రాక్స్ గిరిజనుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో జనాన్ని పొట్టన పెట్టుకున్న మాయదారి రోగాలు మరిన్ని గ్రామాలకు విస్తరిస్తాయేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అరకు వ్యాలీలోని కోడిపుంజు వలసలో 7గురికి ఆంథ్రాక్స్ సోకిన విషయం మర్చిపోకముందే గోమంకి చెందిన 2 గిరిజనులకు చర్మంపై బొబ్బలు రావడంతో పాడేరు ఆసుపత్రికి తరలించారు. ఆంథ్రాక్స్ విష జ్వరాలు ఏజెన్సీని వణికిస్తుండటంతో అధికారులు సీరియస్ గా స్పందిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. విశాఖ కలెక్టరేట్లో జీవీఎంసీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆంథ్రాక్స్, డెంగీ, మలేరియా కేసులు కనిపిస్తే కలెక్టర్కు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో గిరిపుత్రుల్ని విష జ్వరాలు కబళిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా జ్వర పీడితులు కనిపిస్తున్నారు. పదుల సంఖ్యలో ఆదివాసీలు మంచాన పడ్డారు. మారేడుమిల్లిలోని గిరిజన గురుకుల హాస్టల్లో విద్యార్థులు విష జ్వరాల బారిన పడి అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ఒక విద్యార్థి మరణించగా మరో 21 మంది జ్వరాల బారిన పడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో సీజనల్ వ్యాధులు అదుపులో ఉన్నాయన్నారు కలెక్టర్ కార్తికేయ మిశ్రా. ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు. జిల్లాలోని ఏజెన్సీలో విష జ్వరాలతో ఇప్పటికే 17 మంది మరణించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు కలెక్టర్ కార్తికేయ. ఏజెన్సీ విలీన మైదాన మండలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టామన్నారు. చాపరాయి, బొండకంటి గ్రామాల్లో ప్రత్యేక వైద్య బృందాలు సేవలందిస్తున్నాయన్నారు. రంపచోడవరం, కాకినాడ ఆసుపత్రుల్లో ఉన్న బాధితులంతా చికిత్సలతో కోలుకుంటున్నారని చెప్పారు కలెక్టర్. మియాపూర్ భూముల ఆక్రమణల తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది. మేడ్చల్ జిల్లా కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. పలు రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ శాఖలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు డిప్యూటీ సీఎం. విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి కుడి కాలువకు నీరు విడుదల చేశారు మంత్రి సుజయ్ కృష్ణారెడ్డిరావు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని 1,10,000 ఎకరాల ఆయకట్టుకు తోటపల్లి కుడి కాలువ ద్వారా సాగునీరు అందుతుందన్నారు మంత్రి. వరదలొస్తే సముద్రంలోకి నీరు వృధాగా పోకుండా 15 రోజుల ముందుగానే ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు. తోటపల్లి కుడి కాలువలో పారే నీరుతో 600 చెరువులను నింపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సుజయ్ కృష్ణ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మౌలిక వసతులకు కేటాయించిన కాస్ట్ను కట్ చేస్తూ హౌసింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఇకపై పిలిచే టెండర్లకు ఈ నిబంధన వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం ఇళ్ల నిర్మాణంపై పడే అవకాశం ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారేడుపల్లిలోని ఎరుకల బస్తీలో లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లను అందజేశారు మంత్రి. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. దేశంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదన్నారు తలసాని. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. జీఎస్టీ అమల్లోకి రానుండటంతో ఎక్సైజ్ ఆదాయానికి ఇబ్బంది లేకుండా చట్ట సవరణను రూపొందించింది. డిస్టిలరీ, బ్రేవరీ, వైనరీ, మైక్రో బ్రేవరీ, ఎలైట్ షాప్, రిటైల్ షాప్, బార్ ఎక్సైజ్ పన్నులు జీఎస్టీ పరిధిలోకి రాకుండా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పడడంతో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టును జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్గా మారుస్తూ సవరణ చేసింది. బ్లడ్ బ్యాంకులు సురక్షితంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి లక్ష్మారెడ్డి. వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన బ్లడ్ బ్యాంకులపై నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. క్లినికల్ పరీక్షల నియంత్రణ మీద కమిటీ వేయాలని నిర్ణయించారు. డ్రగ్స్ పనితీరును మనుషుల మీద ప్రయోగించే పద్ధతులపై ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు జికా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.